ఇది తీర్థ రోజు ఉదయం అనమాట. అందరూ పొయ్యిల దగ్గర వంటలు, నాకేమో పువ్వుల దగ్గర బేరం సెట్ అవ్వక భజన. ఒక రౌండ్ ఐస్ క్రీమ్ బండి, పీస్ మిఠాయి బండి వెళ్ళిపోయి అవి ఎలాగా కొండవలేదు. కనీసం పువ్వులైనా. పువ్వులు ఎక్కువ లేవు, పువ్వులకి తీయకండి వీడియో అని కాసేపు, నాకు తీయకండి వీడియో అని కాసేపు. మోర 30 అంట, అందుకుగాని తీయొద్దన్నారేమో అనుకున్నాను. అందుకు కాదు, అతనికి అర్థం కాక తర్వాత తీసుకోండి అన్నారు. ఏటక్క ఏటి వండుతావు? ఇంకా పొయ్యి కూడా పెట్టలేదు నువ్వు. కానీ ఈ గారెలు ఒకటేనా? అయితే మాదే పెద్ద హడావడి. తేనె గారెలు, బొబ్బరి గారెలు ఇలా అదే అంటున్నాను. సాయంత్రం కుర్రోళ్ళు పంపిస్తా, నాకు మళ్ళీ ఫోన్ చేయాలి. దానక్క సాయంత్రం బే పంపించండి. మేము కిందన చూడు పరజా కూడా వేసేసుకున్నాం. కూర్చోడానికి దేనికి ఇబ్బంది ఉండకూడదు అనమాట. మనకు మాత్రం చుట్టాలు ఎవరో పెద్దగా లేరు. ఆ ఉన్నోళ్ళు కూడా చెప్పలేదు ఈ సంవత్సరం. మనం ఈ సంవత్సరమైనా తీర్థం అంతా తిరిగేయాలని దృష్టితో ఎవరికి చెప్పలేదు. అక్క చిన్నది ఉప్పు చూడు అక్క, ఇలా నాకు ఉప్పు తెలీదు. అదే బాగుంటుంది అక్క ఉప్పు తెలియదు అక్క నాకు. ఎప్పుడు మా వీడియోలన్నీ నైటీలతోనేనట్టుగా అక్క అంటుంది. ఇంకానా మాది గౌతమాలకి గుత్తొంకాయ మా వంకాయలు బాగా వేస్తున్నాం ఈరోజు. కాదు చెప్పిందా అన్ని వంకాయలు పోసినప్పుడు చెప్పాలి, నీటిలో వేసి పోయకూడదు. అలాగని నేను ఎప్పుడైనా వండితే నీటిలో వేసి కోసి నీటిలో వేస్తాను. అందుకే ఎంతసేపు వేడి ఈ వంకాయలు. అవునా? అయ్యో అక్కగో ఇవి మాత్రం బాగా నల్లగయ్యాయి. ఇప్పుడే కోసా కాబట్టి పర్వాలేదు. కోసి గంటమంది అయ్యో. పొయ్యిలు ఎక్కువ వంటలు తక్కువనే. పొయ్యిలు ఎక్కువ ఉన్నాయంటే వంటలు ఎక్కువ ఉన్నట్టే. ఆ కళాయి సరిపోదేమో. ఇది పెట్టద్దాం అక్క. చూడకనే ఆ కళాయా కాదు, ఇది చెప్పండి. అది చిన్న కబు వాళ్ళు వస్తే అమ్మ తినలేదా? 6 కోసం సాంబార్ అనుకుంటే 1/2 డజన్ మందికి అయిపోయింది. పండగలు అప్పుడు కంగారులో ఇలాగే ఉంటుంది మరి. వంకాయలు, బెండకాయలు, ఆనపకాయలు మిస్ అయ్యి కానీ సాంబార్లో అవి కూడా వేసుంటే తపాలు నిండిపోయి ఇంకో 1 డజన్ మందికి వచ్చినాం. వెజ్ బిర్యానీ తిన్నోళ్ళు మాత్రం ఏటి ఫుల్గా కలర్ వేస్తామన్నారు, కానీ అస్సలు కలర్ వేయలేదు. మనం పన్నీర్ గుత్తొంకాయ ఐడియా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. మనమైతే ఎక్కడ వినలేదు, తినలేదు. ఆ రోజు తినాలనిపించలేదు, టెక్కి చేసాం. తర్వాత రోజు తిందామంటే మనకు లేదు. అనుకుంటున్నాను రేపు ఎల్లుండి వండుకొని తినేద్దామని. మన గురించి తెలుసు కదా, భూతం అలా ఉండిపోతే ప్రమాదం అయిపోద్ది. మనమేమి ఎక్కువ చేయలేదు. 1/2 కేజీ పప్పు బొబ్బరి గారెలు, 1/2 కేజీ పప్పు తేనె గారెలు, పక్కింటి అక్కిచ్చిన ఉలవకట్టు. దండం పెట్టుకుంటారు. పెట్టుకోమ్మా, పెట్టుకో. ఏమంతా పెట్టుకో. బొమ్మలో పాదం పెట్టాలి. ఇప్పుడు ఈ వీడియో పాదం పెడితే ఇప్పుడు ముందుకెళ్ళి వచ్చే సంవత్సరం ఈ టైంకి ఇల్లు కట్టుకోవాలని. అప్పనా వచ్చే సంవత్సరం ఇల్లు కట్టుకుంటారా? సంతోషం మంచి మేడ కట్టుకోవాలి. మరి వచ్చా తిరిగిలో అప్పన్నా సంతోషం. సంతోషంగా చల్లగా. సాయంత్రం 5 వరకు నైటీ అవతారంలోనే ఉన్నాం మనం. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి తీర్థంలోకి బయలుదేరి వెళ్ళాలి. సంతోషంగా వచ్చేసావా అప్పనా?
పాదం అది చూసావా కష్టాలపై సుఖాలు రావాలా పాదం సింహారప్పని పాదం ఇంటికాడ కూడా పాస్ కేసేసింది ఇవాళ సంతోషం నీ చేతుల్లో ఒక 50 రూపాయల పాదం ఇచ్చేస్తారు అందరూ ఇచ్చేస్తారు తనకు 50 ఇస్తారు తనకు చేరుస్తారు యా అమ్మో నల్ల నల్లని వాడు అమ్మో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కాల్ ఎట్టింది, మనకేమో బయట నుంచి పెట్టింది. అవునులే, మనం ఎత్తు కదా, కాల్ ఎడితే తీయడం కష్టం. నెక్స్ట్ తీర్థం వీడియో 2 రోజుల్లో.